యాడికి వెళ్ళిండు భోదిగిరి పడ్డ మానమాడు మరి వెళ్ళిండు అన్నమ్మ తల్లులారు రామరామ అన్నమ్మ తల్లులారు అన్నము వెటరమ్మ భోదిగిరి పట్టం వెళ్ళేది కుమ్మరెంకన్నా కుమ్మరి లక్ష్మి ఆ లక్ష్మి పిల్లగాడు వారం లేదు కుమ్మరెంకన్నకి వాని పిల్లలు లేక కొడుకు మీద ప్రేమ కలిగింది ఆ కన్నడాన కుమ్మరలక్ష్మి ముందు వారంలే వాడు కుష్టాది మన మీద తలుగుద్దని ఆ కుమ్మరలక్ష్మి అమ్మ ఏరుపడరు ఏరుపడాక ఈ కథ విలాగుండగా ఈ వాడు ఇలా పుట్టగా ఈ వాడు కుమ్మరెక్కడ లాదంగా ఈ కథ విలాగున్నదయ్యా ఏయ్ అయ్యో అద్రపాడు నీకు ఏమి కథ జరుగుతుంది కదరా సొల్లదారవన పుణ్యమంతుడవు సొల్లదారవన చూడకూడవు నాద గంగురాయ గౌరమ్మ నువ్వు నవ్వుతున్నావు 100 కొండలు 100 ముగ్గుళ్ళు మాకు వస్తే ఆ భగవంతుడిని వాడు సంతానం ఇస్తాడు ఆ కొండలు కావాలని 6 మంది భార్యలు ఆ గంగురాజుకి మొరవెక్కారట గంగురాజు చూసిండు మరి కొండ చేసేవాడు అయోధ్యలో ఉండా లేడు కదా భౌతిగిరి పట్టం కుమ్మరెంకన్నకి కబురు చెప్తామని ఆ మంత్రిని పిలిపించి శుభరాక రాసిండు ఒరే కుమ్మరెంకన్న 100 కొండలు 100 ముగ్గులు ఎల్లుండి 7 గంటలకల్లా అయోధ్య పాడికి నువ్వు మెప్పుగా పంపించాలి
అని ఆ మంత్రులకు ఎప్పుడు ఇచ్చారు ఆ మంత్రులు కూడా హైదరాబాద్ గదిలో వస్తారు రామ ఓ రామ రామ అడిగిన వచ్చారు మంత్రి లాంటి ఎవరి కింద ఉంటారు మేము గంగరాజు కింద మహారాజు కింద మంత్రులేగా మంత్రులే సరే గాని మరి దేనికి వచ్చిరు ఇంకా చూసుకో ఏంటి తెల్లటి కాగితం తెల్లటి కాగితం మీద నల్లటి అక్షరాలు ఉన్నాయి చదువుకో చదువుకోమా అలాని కుమరి వెంకన్న కాగితాన్ని తీసుకొని ఆ ఉత్తరాన్ని చదువుకొని తన భార్యని బదిలాడినా గాని మనకు కుండలు చేయలేదు తన భార్య వారిని విసిపెట్టినట్టువైతే మనం ఇద్దరము కలిసి మనగా కుండలు చేసి గంగరాజుకి పంపిద్దాము లేకపోయినట్టువైతే నువ్వు అటు నేను ఇటు అంటున్నది వీళ్ళిద్దరు భార్య భర్తలు గొడవ పడగాను మధ్యలో ఉండు అనగా కుష్ఠవ్యాధి మీద ఉన్నాడు నాగమణీంద్ర తండ్రి కాడికి వచ్చి తనడు వచ్చి ఏమంట ఉన్నాడు 20 తండ్రి కుమరి వెంకన్న తలని బదిలాడాడు ధర్మము కాదు దేనికని బదిలాడుతున్నావు నాతో నీ చెప్పు అని ఎప్పుడు పలకరించినాడు కుమరంకని అంటున్నాడు పుట్టిందే కుమర పొడుగ గాని నాకు కుండలు చేయరాదు కుమారా అయోధ్య నానించి ఆవుల గంగురానగా కుండలు చేసి పంపేమన్నాడు మరి కుండలు విన్నానని నా బామ్మాడలు చేసి నాకు ఇస్తే మన యాల పంపించేది అయోధ్య నగరానికి ఇవాళ రోజున నాకు కుండలు జాబట్టి నీ జాబట్టి భార్య భర్తలకు పంచాయతీ వచ్చి బామ్మాడలు కూడా దూరం అయిపోయినారు దాని గురించి కొని భర్తలాడుతున్న నాగమనేంద్ర అన్నాడు నా కుమరి వెంకన్నప్పుడైనా గాని తండ్రి కుమరి వెంకన్న తలని బతిలాడాడు ధర్మము కాదు కాదు కుండలు నీవు చేస్తా కుమరి వెంకన్న నువ్వు పోయేకోకుండా కృష్ణ రాగల్లోకి వెళ్ళిపోయి అచ్చము కృష్ణ రాగడి మట్టి ఒక పిరికడే తీసుకురా ఎక్కువ ఏమొద్దు నాకు బండి మీద కూర్చుంట పెట్టుకొని అడవి లోపల వెనక పాసాన బండ ఉన్నది బండ వీరని దిశగా వెళ్ళిపోయి ఆ బండ మీద కూర్చుండ పెట్టి చుట్టూ వెనక తల్లేడు కోసం సాటి కట్టి నువ్వు మేడల్లోకి వచ్చినట్టు అయితే ఉండలు కూడా నేను చేసి పంపిస్తావు కుమరి వెంకన్న ఉండలు నేను చేస్తానని ఎప్పుడు చెప్పిండో కుష్టి రూపుగా పిల్లవాడు దీనికే కాలు మండి చెయ్యి మండి మనకు మట్టట్ట దొక్కుతాడు వీడు సానట్లా దిప్పు దీనికి సాన లేకోకుండా కుండలు చేస్తాడు పిల్లవాడు ఆ కుమరి వెంకన్న కృష్ణ రాగలోకి వెళ్ళిపోయి ఆ మూలి వనగా పిరిగడం మట్టి తీసుకొచ్చి ఆ మట్టి వనగా మర్దాయించి ఆ బండి తొట్లో పెట్టుకొని పిల్లవాడిని కుసుండ పెట్టుకొని అని లోపల పిల్లవాడి సొంపుగా తీసుకొచ్చి మేకలొక్కని మేలుగిరి పర
కొడతానగా పాసాన బండ పైన కూర్చుండబెట్టి తల్లేడు గోసపడదాలు సాటు కట్టి ఆ కృష్ణారాయుడు మట్టిన తన కొడుకు ముందర పెట్టాడంట అప్పుడు కుమ్మరి వెంకన్న చేతి కుమ్మరి వెంకన్న మేడకి ఎప్పుడు వచ్చిండు పిల్లవాడు పెక్కలే కొట్టినా గాని మరి కుండలా చేయొస్తుందా ఈ మట్టి నా దొక్కొస్తుందా నేను పాదం తీసి పాదం పెడితే ఇంత గడ్డి పుల్ల గుచ్చుకుంటే నా సీమి రక్తం జిల్లాడిపోతుంది నా పానం వల్ల ఆడిపోతుంది ఈ మట్టి అట్ట దొక్కాలి నేను అని నాగమనేంద్రుడు ఆలోచన చేసి మట్టి నేను కొండలు నేను చేయలేను గాని నా తల్లి అనగా నాగశేషుడు నాగసర్వమైన గాని